పరలోక తండ్రి, నీవు నాకు ఇచ్చిన జీవన వరానికి మరియు నన్ను నీ సంతానముగా పిలిచినందుకు నీకు కృతజ్ఞతలు తెలుపుచున్నాను. ఈ ప్రపంచపు గందరగోళం, శబ్దం మరియు శోధనల మధ్యలో నీ స్వరాన్ని స్పష్టంగా వినగలుగుటకు నాకు సహాయం చేయుము. నా హృదయమును మరియు మనస్సును తెరిచి నీ చిత్తమును గ్రహించుటకు, నీవు సిద్ధం చేసిన మార్గములో నడుచుటకు నన్ను దారినిర్దేశించుము. నా ప్రతి అడుగు నా జ్ఞానముతో కాక నీ పవిత్రాత్మ ద్వారా నడిపించబడినట్లు చేయుము. పవిత్రాత్మ, రమ్ము మరియు నీ శక్తి, నీ సన్నిధితో నన్ను నింపుము. నా మనస్సును నూతనపరచుము, నా హృదయమును శుద్ధపరచుము మరియు నా లోపల విశ్వాసపు అగ్ని వెలిగించుము. నా భయం, సందేహం మరియు బలహీనతలను తొలగించి నీ కృపలో శాంతి, ఆనందం మరియు బలముతో నన్ను నింపుము. దేవుని వాక్యమును గ్రహించుటకు జ్ఞానమును ఇవ్వుము. నీ చిత్తానుసారంగా జీవించుటకు వివేకమును ప్రసాదించుము. ప్రభువా, నీ ఆత్మ యొక్క ఫలములు నా జీవితములో పెరుగునట్లు చేయుము. ప్రేమ, ఆనందం, సమాధానం, దీర్ఘశాంతి, దయ, మేలుచేయు మనస్సు, విశ్వాసం, వినయం మరియు ఆత్మనిగ్రహం. నా జీవితమును నీ ప్రేమ యొక్క పాత్రగా ఉపయోగించుము. నా మాటలు ఆశను అందించినట్లు, నా కార్యములు నీ నామమునకు మహిమను తెచ్చినట్లు చేయుము. ప్రజలు నా జీవితం ద్వారా క్రీస్తును చూడగలిగి నీ రక్షణ శక్తిని అనుభవించినట్లు చేయుము. చివరగా, పరలోక తండ్రి, నా సంపూర్ణ జీవితమును నీ చేతులలో సమర్పించుచున్నాను. ప్రతిరోజు పవిత్రాత్మ ద్వారా నన్ను నడిపించుము. ప్రతి పరిస్థితిలో నీ మీద సంపూర్ణ విశ్వాసముతో ఉండుటకు నన్ను నేర్పుము. నా విశ్వాసమును బలపరచి చివరి వరకు విశ్వాసముగా ఉండుటకు సహాయపడుము. నీ ఆత్మ యొక్క అగ్ని నా లోపల ఎప్పటికీ ఆరిపోకుండా నిన్ను ముఖాముఖిగా చూడునటువంటి దినము వరకు దహించినట్లు చేయుము. ఈ సమస్తమును యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను. ఆమేన్.